హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. నేను పప్పు కర్రీ చేస్తున్నానండి. ఈ స్టైల్లో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసులు పప్పు తీసుకున్నాను. పప్పు అయితే ఆల్రెడీ నేను కడిగి పెట్టేసుకున్నానండి. దీనిలో ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకుని పెట్టుకున్నాను. అలాగే ఎల్లుల్లి కూడా కట్ చేసుకుని చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ఆలు తురుమండి ఇది. అలాగే కోకోనట్ తురుముకున్నాను. ఇప్పుడు క్యాప్సికం, అలాగే క్యారెట్ కూడా తురుముకోవాలి. టమాటో కట్ చేసుకున్నాను చిన్న ముక్కల కింద. అలాగే ఉల్లిపాయలు కూడా. ఇప్పుడు కావలసిన పదార్థాలు ఇవి. ఇప్పుడు మీకు గిన్నెలో ఆయిల్ వేసుకుని, చాలా టేస్ట్ ఉంటుందండి ఈ స్టైల్లో చేసుకుంటే. ఆయిల్ వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఫస్ట్ ఉల్లిపాయలు వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు వేగించుకోవాలి ఉల్లిపాయ. కలర్ చేంజ్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఎల్లుల్లిపాయ ముక్కలండి ఇవి కూడా వేయించుకోవాలి. ఇవి కూడా ఒక 1 minute వరకు వేగించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి వేగిపోయినాయి. ఉల్లిపాయ అలాగే ఎల్లుల్లి కూడా వేగింది. ఇప్పుడు క్యారెట్ వేస్తున్నానండి. క్యారెట్ తురుముకున్నాను కదండి, అది వేస్తున్నాను ఫస్ట్. ఇది కూడా వేయించుకోవాలి బాగా. చూడండి వేగిపోయింది. ఇప్పుడు క్యాప్సికం వేస్తున్నాను. క్యాప్సికం కూడా ఒక 1 minute అలాగే వేయించుకోవాలి. కొంచెం అవి కూడా వేగిపోయినాయి. ఇప్పుడు కొబ్బరి వేసానండి. తురుముకున్న కొబ్బరి వేసాను. ఇది కూడా కొంచెం వేగించుకోవాలి. పచ్చిమిర్చి, అలాగే తురుముకున్న ఆలు ఉంది కదండి, ఆలు తురుము, అది కూడా వేసాను. వేసుకొని కొంచెం వేగించుకోవాలి. ఇప్పుడు టమాటో కూడా వేసేస్తున్నాను. బాగా వేగించుకోవాలి. ఒక 1 minute వరకు వేగించుకోవాలి. వేగించుకున్న తర్వాత అప్పుడు పప్పు వేసేస్తున్నానండి. దీనిలో కడుగు పెట్టుకున్న పప్పు వేసేస్తున్నాను. వాటర్ లేకుండా ఉంచుకోవాలి పప్పుని. ఇప్పుడు వేసుకున్నాను. ఇది కూడా వేగించుకోవాలి బాగా. అన్నీ కలిపేసుకుని వేగించుకోవాలి. చాలా బాగుంటుంది ఇలాగ వండుకుంటే. పప్పు అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. సిమ్లో పెట్టుకోండి. ఒక 2 minutes వరకు వేయించుకోవాలి. ఇప్పుడైతే మసాలా అండి. సాల్టు, పసుపు, ఇదైతే వెజిటేబుల్ మసాలా, అలాగే మిరియాల పొడి, కారం. వెజిటేబుల్ మసాలా లేకపోతే కనుక సాంబార్ పొడి, కొంచెం మసాలా పొడి వేసుకుంటే సరిపోయిద్ది. కొంచెం బాగా వేగించుకున్న తర్వాత పప్పుకి మసాలా పట్టాలండి. కొంచెం వేగించుకోవాలి. వేగించుకుంటే టేస్ట్ బాగా వచ్చిద్ది.
ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ అయితే మరీ ఎక్కువగా వేసుకోకూడదండి, పప్పు తొందరగానే ఉడికిపోయింది. ఇది ఎక్కువగా వేసుకోకూడదు, వాటర్ కొంచెంగానే వేసుకోవాలి, ఎంత మాత్రం వేసుకోవాలి. ఈ పప్పు తొందరగానే ఉడికిపోయింది, ఎర్రపప్పు కాబట్టి. పెద్ద పప్పు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి వాటర్. ఇప్పుడు చింతపండు నానబెట్టుకుంటున్నాను. దీంట్లో కొంచెం ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకుని పప్పును ఎంత అయితే ఉందో దానికి తగ్గట్టుగా వేసుకోవాలి. చింతపండు మరీ ఎక్కువ వేసుకోకూడదు. కడుగు పెట్టేసుకొని నేను దీంట్లో వేసుకుంటాను. ఇప్పుడైతే పప్పు అయితే ఉడికిపోయింది చూడండి. వాటర్ తక్కువగా వేసుకున్నాను, కరెక్ట్గా ఉడికిపోయిందండి పప్పు. చూడండి ఇలాగా ఉండాలి. పప్పు అయితే చక్కగా ఉడికింది, వాటర్ లేదు. ఇప్పుడు కొంచెం కలుపుకోవాలి. పప్పునైతే ఎక్కువగా కలపకూడదు, మరీ నుజ్జుగా ఉండకుండా కొంచెం పప్పుగా ఉండాలి. ఇప్పుడు చింతపండు రసం వేసుకుంటున్నానండి. మరీ ఎక్కువగా వేసుకోకుండా కొంచెం వేసుకోవాలి పప్పులోను. చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన కొత్తిమీర ఇది, అందుకే ఇలా ఉంది. ఇప్పుడు వాటర్ వేసుకుంటాను. ఆల్రెడీ ఉడికిపోయిన పప్పే కాబట్టి మరీ ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం వేసుకొని సిమ్లో పెట్టుకుండే ఉడికించుకోవాలి. చిన్న మంట పెట్టుకుని ఉడికించుకోవాలి, ఎక్కువగా ఐలో పెట్టుకోకూడదు, సిమ్లోనే పెట్టుకోవాలండి. కర్రీస్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది సిమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే. మూత పెట్టేసుకోండి, చిన్నగా ఉడికించుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకుంటున్నాను. ఆవాలు వేసుకున్నాను, జీలకర్ర, ఎండుమిర్చి, ముక్కలు చేసుకున్నాను, కరివేపాకు, పప్పు అయితే ఉడికిపోయిందండి, దింపేసుకున్నాను. పప్పు ఇలా ఉడికితే సరిపోద్దండి, మరి గట్టిగా కాకుండా పలుసుగా కాకుండా. ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకుంటున్నాను. ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఇప్పుడు పోపు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసేసుకుని అన్నీ ఒకేసారి వేసేసుకుని వేగించేసుకోవాలి. వెల్లుల్లిపాయ వేయక్కర్లొద్దు, ఆల్రెడీ మనం ఫస్ట్ పప్పులో వేయించాం కాబట్టి ఇంకా వెల్లుల్లిపాయ వేయలేదు నేను, ఇంకా వేయక్కర్లొద్దు. వేగిపోయినాయండి. ఇంకా మరీ నల్లగా వేగించుకోకుండా ఇలా వేగించుకోవాలి. పోపులు అయితే పప్పులు వేసేసుకుంటున్నాను, వేసేసుకుని కలిపేసుకోవాలి. పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ స్టైల్లో చెయ్యండి మీరు కూడా, చాలా బాగా వచ్చింది. నేను కూడా చేశాను, చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా చేసుకోండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.